వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా బయట సౌండ్ వస్తుంది అనేసి ఇంకా డోర్ వేసి ఇంకా లోపల మాత్రం ఇస్తున్నాను అనమాట. సో లోపల మాత్రం మాట్లాడుతున్నాను. ఇంకా ఈ రోజు అయితే వంట ఏం చేస్తున్నాను మీకైతే చూపిస్తాను. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా బాబు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇంక ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. సో బాబుకి అయితే ఇక్కడ డైలీ సమ్మర్లో కూడా ట్యూషన్ అది ఉంటుంది. డైలీ ట్యూషన్కి అయితే పంపిస్తాను. బాబు అయితే 9:30కి వెళ్ళిపోయారు అనమాట. టిఫిన్ చేసి ఇంకా పాలై తాగి బాబు అయితే వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడైతే బజార్ వెళ్ళేసి ఇంకా కర్రీకి ఏం తెస్తాం అనేది చూపిస్తాను కూడా మీకైతే. ఇంకా వచ్చాక వంట కూడా ప్రిపేర్ చేయాలి. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయితే వచ్చేసేయండి. కూరగాయల మార్కెట్కి అయితే ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా కొన్ని చోట్ల అయితే చాలా ఉన్నాయి, కొంతమంది అయితే రాలేదనమాట. కొంచెం ఇక్కడైతే వంకాయలు తీసుకుందాం అనేసి, ఇంకా వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఇంక ఇక్కడికైతే వచ్చాను. సో 1/2 kg అయితే తీసుకుంటాను. ప్రస్తుతానికి ఎక్కువ తీసుకున్నా సరే ఇంకా అంటే మేము ఇద్దరమే కదా, ఇద్దరు పిల్లలు ఎక్కువైపోతాయి అనేసి కొంచెం ఎప్పుడైనా కొంచెం అయితే తీసుకుంటాను. ఇంకా ఒక కర్రీ అయితే సరిపోతుంది. అది తింటమే ఎక్కువ గగనం అయిపోతుంది అండి. మటమే అయితే కొంచెమే తింటాము ఏదైనా సరే. సో 1/2 kg అయితే మ్యాక్సిమం మిగిలిద్ది కూడా. ఇంకా అందుకని వంకాయలు అయితే ఏరుతున్నాను. మంచి కుచ్చులు కాకుండా మంచి ఏరేసి ఇంకా ఒక 1/2 kg అయింది. టమాటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆల్రెడీ టమాటాలు ఉన్నాయి, ఇంకెందుకులు అనేసి ఇంకా వదిలేసాను అన్నమాట తీసుకోకుండా. మనం ఏం తెస్తాం ఏంటో తెలియక కవర్ తెచ్చినప్పుడేమో తీసుకోము. తీసుకున్నప్పుడేమో 2 రూపాయలు ఉన్నాయా లేవు అంటారు. తెచ్చి వాళ్ళ ఉన్నాయి ఇచ్చేసారు. అయితే ఎక్కువ తీసుకునేటప్పుడైతే కవర్ తేనమాట. అస్సలు తీసుకోకుండా ఉంటాను చూసారా, అప్పుడైతే కవర్ తీసుకుని వస్తాను. ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే ఇంకా మార్కెట్కి అయితే అదే చేపల మార్కెట్కి అయితే బయలుదేరుతాము. ఆల్రెడీ ఎంత అయ్యంత ₹180 అంట. కేజీ 180 అంట. అడిగాను, కాకపోతే కేజీ 180, కాకపోతే అవి నిలవై అనమాట. ఇంకా తల పట్టుకొని ఉంటా అసలు దిగిపోతుంది నీళ్ళు అయితే. అవి నిలవయ్యే వేయలేని ఇంకా ఎదరికైతే వెళ్తున్నాము. ఎదరు ఫ్రెష్గా ఉంటే కొంచెం తీసుకుంటాం అనమాట. ఇంకా 1/2 kg అయితే తీసుకుంటాను, సరిపోతుంది. వంకాయలు కాంబినేషన్ పెడతాను కదా, సో కర్రీ అయితే ఎక్కువగానే వస్తుంది. సో సరిపోద్ది అనమాట. అక్కడ తీసుకుంటావా అవి బాగాలేదు. కూడా బాగాలేదు. ఎంత 200 కేజీయా? 1/2 kg తీసుకున్నా పచ్చిరాయలు అయితే ఇంకా 1/2 kg అయితే సరిపోద్ది అనేసి ఇంకా 1/2 kg తీసుకున్నాము. ఆల్రెడీ దీని కాంబినేషన్ వంకాయలు కూడా కూరగాయల మార్కెట్లో అయితే వంకాయలు తీసుకున్నాము. సో ఇక్కడైతే చక్కగా కొంచెం ఫ్రెష్గా ఉండేసి ఇంకా చివరి నుంచి ఇక్కడ వరకు కొంచెం బేరం అడిగి కొంచెం ఆ బేరం మనీ ఎంత అయినా కొంచెం మంచిగా ఉన్నాయా లేదనేసి ఇంకా చూసుకుంటూ వచ్చి చివరైతే తీసుకున్నాము ఒక 1/2 kg. సో తీసేసుకున్నాము. ఇక్కడ ఇదిగోండి డబ్బులు అయితే. సో స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి.
ఇంటికి వచ్చే నాకైతే ఇంక ఇంట్లో పని ఇంకా అలాగే ఉందండి. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాము ఇంకా కూరగాయలు అయ్యి తేవడానికి. సో ఇంకా వచ్చేసాము బజార్ నుంచి అయితే ఇంకా ఏం తెచ్చాము మీరైతే చూసారు కదా. సో ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా అయితే సింకులు అయితే వెంగిలి గిన్నెలన్నీ బయట అయితే వేసేస్తున్నాను. సో చిరాగ్గా ఉంటే వంట అయితే చేయబుద్దండి. నీట్గా చేసుకుని అయితే కిచెన్ అంతా అప్పుడు వంట ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కోసారి కొంచెం అంటే పనుల కంగారుగా టైం లేకపోవడం వల్ల అయితే కొంచెం అప్పుడప్పుడైతే అట్లా ఉన్నా సరే చేసేస్తాను. ఎప్పుడైనా సరే నాకు కిచెన్ నీట్గా ఉంటేనే అప్పుడు వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. లేకపోతే ఏదో చిరాగ్గా అనిపించేస్తుంది నాకైతే. అందుకని నేనైతే కొంచెం గిన్నెలు అయితే తీసేసుకొని బయట అయితే పెట్టేసి ఇంకా వచ్చేస్తాను. ఇంకా అవైతే ఈవినింగ్ అయితే తోముకుంటాను అనమాట. ఇంకా స్టవ్ కూడా చక్కగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను. సో మొత్తం అంతా ఇంగిలి గిన్నెలు కానీ పాల టిఫిన్ చేసిన మొత్తం అన్నీ ఇంకా బయట అయితే వేసాను. ఇంకా శుభ్రంగా అయితే ఇప్పుడైతే తుడిచేసుకున్నాను. ఇంక ఇప్పుడు రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఆల్రెడీ ఒక కప్పున్నరకు అయితే రైస్ అయితే ఇంకా తీస్తున్నాను అనమాట. ఇంకా బియ్యం ఎప్పుడు తీసినా సరే మా బొడ్డోడు నాయనకు మళ్ళీ ఉంటాడనమాట. ఎందుకంటే వాడు బియ్యంతో ఆడతాడు. అందుకనేసి వాడు కొంచెం ఇంకా తాళం వేస్తానమాట బియ్యం పెట్టికి. సో ఎక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను అనమాట. ఇంకా మా బొడ్డోడు ఇంకా అది ఇది అని చెప్తున్నాడు. సో రైస్ పెట్టేసినాకైతే ఇంకా పచ్చి రొయ్యలు ఇంకా వలుసుకోవాలి. ఇంక ఈలోపు పెద్దోడు కూడా ట్యూషన్ నుంచి వచ్చే టైం అవుతుంది. అయితే నాకు కొంచెం వాటర్ అయితే అయిపోయినాయి అనమాట. బజార్ నుంచి వచ్చేసరికి ఇంకా వాటర్ అయిపోయినాయి. అవి తాగలేదు, అందుకే వాటర్ అవుతుంది అనేసి వాటర్ తాగాను. ఇక్కడ రైస్ అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే పచ్చి రొయ్యలు ఇంకా వలుసుకోవాలి. చిన్న చిన్న పనులు నేను ఇంకా చూస్తున్నాను అనమాట. సో ఒక చిన్న గిన్నె తీసుకొని ఇంక అందులో వలసేసుకుంటాను. ఇంకా కింద అలవనా పైన అలవనా అనే డౌట్గా ఉన్నానమాట. సో కూర్చొని అయితే ఎందుకు లేనేసి కొంచెమే కదా కొంచెం ఫాస్ట్గా అయితే అవుతాయి అనుకున్నాను, కానీ అవి కొంచెం అయ్యేలాగా లేవు. చూద్దాము అవుతుందో లేదో. కొంచెం అయితే వలిచేస్తున్నాను. ఒకసారి అయితే దగ్గర చూపిస్తాను, ఒకసారి చూడండి. అమ్మా ఎండలు మాత్రం బేభత్సంగా ఉన్నాయండి. బయట అయితే అసలు ఒక్క మాదిరిగా లేదు. అందుకని మేము కొంచెం ఇంట్లో పని కూడా చేసుకోకుండా అయితే పొద్దున్నే వెళ్ళామన్నమాట. బాబుని పంపించిన వెంటనే అయితే మార్కెట్కి వెళ్ళాము. సో మా చిన్నోడైతే పిలుస్తున్నాడు, ఇంకా వాడికి ఏదో చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే వెళ్ళామండి. ఇంక ఎండనే 10-11 అయితే ఎండ స్టార్ట్ అయిపోయింది బాగా. అందుకని వెంటనే నైట్గా వెళ్ళిపోయాము. అప్పుడు ఇంటికి వచ్చి బజార్ నుంచి ఇంటికి వచ్చినాకైతే కిచెన్ అయ్యి ఇంకా క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే పచ్చి రొయ్యలు వలుస్తున్నాను. సో వలవడానికి అయితే టైం పట్టేస్తుంది అనమాట నాకైతే. సో వలిసినాకైతే మళ్ళీ మీకు కంటిన్యూగా చూపిస్తాను కర్రీ ఎట్లా వండుతున్నాను ఏంటి అనేది. మా చిన్నోడైతే ఇంకా వరండాలో బయట వాడుతున్నాడు, సోఫా దగ్గర ఫ్యాన్ వేసుకుని ఇంకా ఆడుతున్నాడు అనమాట. సో వాడిని చూసుకుంటూ అయితే మాట్లాడుకుంటూ వాడిని ఎక్కిరిస్తున్నాడు అనమాట. అందుకని నేను కూడా ఎక్కిరిస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఇంకా నా దగ్గరే ఇంకా ఏదైనా పని చేయాలని ఎదురు చూస్తూ ఉంటాడనమాట. కిచెన్లో మమ్మీ ఏదైనా చెప్పిద్దామని చూస్తూ ఉంటాడు. పని చేయడానికి నాకైతే హెల్ప్ చేస్తాడని ఏదైనా సరే. ఇక్కడైతే ఇంకా పచ్చి రొయ్యలు వలవడానికి అయితే కొంచెం టైం పట్టేలాగుంది. మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపించాలంటే కొంచెం వీడియో అనేది లెంతీ అయిపోతుంది. సో అంటే కొన్ని వలిసేసినాకైతే కర్రీ అయితే ఏ విధంగా వండుతున్నానో మీకు అయితే చూపిస్తాను. ఆల్రెడీ చాలా రోజులైందండి ఇంకా వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ తిని. ఇంకా చాలా బాగుంటుంది, చక్కగా ఉండేలాగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టము, పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట పచ్చి రొయ్యలు అంటే. సో ఒక కర్రీ అయితే గోంగూర వేసుకోవచ్చు, ఇందులో కాంబినేషన్ ఏ అయినా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. అందరూ కలిసి ఇంకా ఏంటండి ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అనుకుంటారండి. ఇంకా అవేమి పట్టించుకోవద్దు అసలు. మీకు వచ్చింది ఏదో మీరు చూపించుకోండి. చాలా వీడియోల్లో అది చేస్తున్నారు తగ్గిపోతారనమాట. అంటే అవి పట్టించుకొని ఇంకా ఆగిపోతారు ఇంకా అక్కడే. సో అవి పట్టించుకోకుండా మనం ముందుకు వెళ్ళడమే అనమాట. అనుకునే వాళ్ళు అనుకుంటారు అంతే. ఇంకా అవన్నీ బుర్రలో మనం ఉంచుకోకూడదు. సో కొన్ని విషయాలు అయితే వదిలేసుకోవాలన్నమాట. మనల్ని వెనకలు ఆగడానికి అయితే చూస్తూ ఉంటారనమాట. ఏంటి ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, పక్కన వాళ్ళు అలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు, వాళ్ళు అలా అంటున్నారు అని చాలా మనసులో చాలా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ పట్టించుకోవద్దు. మనం ఏది తీసుకున్నామో మనం ఏం తప్పు చేయట్లేదు కదా, మనం చూపించవచ్చు ఒక వంట ఇంట్లో పని ఇవన్నీ చూపించుకోవడమే కదా. రొయ్యలు అయితే ఇంకా వలిచేసాను. ఇంకా టైం పట్టేస్తుంది అనేసి ఇంకా ఆఫ్ చేసి మొత్తం వలిసినాకైతే మీకు అయితే చూపించాను. ఇంక ఇప్పుడైతే వంకాయలు అయితే కొంచెం కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా పచ్చి రొయ్యలు అయితే ఇంకా ఆయిల్లో వేసేసి కొంచెం ఆయిల్ కొంచెం పసుపు అయితే వేసేసి ఇంకా వాటిని లైట్గా అయితే ఫ్రై చేయాలి ముందుగానే.
లేకపోతే లాస్ట్లో ఇంకా ఉడకవన్నమాట. మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే ఇంకా జ్యూస్ తాగుతున్నారు. వచ్చేసాడనమాట ట్యూషన్ నుంచి. ఇంకా రాగానే వచ్చేటప్పుడు జ్యూస్ బాటిల్ అయితే తెచ్చాను. ఇంకా కూర్చొని తాగుతున్నారు ఇంక ఇంట్లో. ఇక్కడైతే ఇంకా నేను వంట అయితే చేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిరొయ్యలు అయితే ఫ్రై చేసేసుకున్నాను, తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఫ్రై చేసి. ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇంకా ఫ్రై అయిపోయినాకైతే ఆల్రెడీ వంకాయలు కూడా కట్ చేసేసుకున్నానండి. సో వాటర్లో అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా వంకాయ ముక్కలు అవి కట్ చేసేసుకున్నాను. ఇంకా ఉప్పు కొంచెం పసుపు అనమాట. ఇంకా రెండు వేసేస్తే చక్కగా అయితే దోరగా అయితే ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను. కొంచెం ఫ్రై అయిపోయినాకైతే ఇంకా వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. అందులో ఆల్రెడీ ఉల్లిపాయలు ఉప్పు వేయకుండా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి. ఇంక అందుకని వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను. వెంటనే అన్నీ ఫ్రై అయిపోతాయి కదా. సో వంకాయలు ఊరికనే ఫ్రై అవుతాయి, మగ్గుతాయి అనమాట. ఇంకా ఇక్కడైతే పచ్చిరొయ్యలు కూడా వంకాయలు వేసేసుకున్నాకైతే ఇంకా పచ్చిరొయ్యలు కూడా వేసేస్తాను. సో ముందుగా అయితే కొంచెం కలుపుకోవాలి. వంకాయలు మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేసుకున్నాను కదా, ఇంకా అవి కూడా వేసేస్తున్నాను. రొయ్యలు అనమాట. కొంచెం అందులో వాటర్ ఉన్నాయి, పారబోయేలా వద్దా అనుకుని పర్వాలేదు కొంచెమే కదా. ఇంకా వచ్చేసరికి అయితే మొత్తం సింకులో పడిపోతాయి అనేసి ఇంకా వేసేస్తున్నాను. ఒక చేత్తో షూట్ చేసుకుంటే ఇంకో చేత్తో చేయాలంటే చాలా కష్టంగా ఉందండి. సో దాని తర్వాత అయితే కొంచెం సెట్ చేసుకోవాలి నేనైతే. ఇంకా ఇప్పుడైతే పచ్చిరొయ్యలు అయితే వేసేసాను. బాగా ఫ్రై అయినాకైతే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా అందులోకి ఆల్రెడీ అల్లం పేస్ట్ అయితే అయిపోయింది ఉందనుకున్నాను. అందుకని ఇంకా సిమ్లో పెట్టేసి అన్నీ వేసినాక ఇంకా కొంచెం అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు పేస్ట్ అనమాట. ఇంక అందులో వేసేసాను. కొంచెం ఆల్రెడీ మగ్గాయి. ఈ లోపు అల్లం పేస్ట్ రెడీ చేసుకుని కొంచెం మగ్గాయి. ఈ లోపు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. కొంచెం మగ్గితే ఇంకా సరిపోద్ది అనమాట. ఇంకా అల్లం మొత్తం ఆ వంకాయలు ఒకసారి అయితే చూసేయండి. ఇంకా అల్లం అయ్యన్ని వేసాను కదా, ఎట్లా వచ్చింది ఏంటి అనేది చూడండి. ఇంకా కొంచెం కూడా మగ్గిపోదు అది. సో ఇంట్లో అయితే ఇంక చిన్న పనులు ఉన్నాయి. ఇంకా సామానం కూడా సర్దుకోవాలి. తర్వాత అయితే సర్దుకుంటాను అనమాట. వంట కంప్లీట్ అయిపోయినాక సర్దేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితే వంకాయలు ఇవన్నీ పచ్చిరొయ్యలు మొత్తం మగ్గిపోయాయి. సరిపడైతే కారం అయితే వేసేసుకున్నాను. కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటాను, మరి పులుసు కాకుండా ఇగురుగా అయితే చేస్తున్నాను. ఇగురుగానే కొంచెం ఆయిల్ తగిలేలాగా ఇగురుగా చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. సో వాటర్ అయితే వేసేసాను కదా, పచ్చిరొయ్యలు అయితే స్మెల్ అయితే అదరిపోతుంది అనమాట. దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. ఇంకా కావాలంటే మసాలా కూడా వేసుకోవచ్చు మీరైతే. నేనైతే వేయనండి, మసాలాలు తక్కువ కదా. ఎప్పుడో ఒక దాంట్లో అంటే వేయాలనిపించినప్పుడే వేస్తాను, ఎక్కువగా మసాలాలు యూజ్ చేయను. సో ఇంకా కర్రీ ఇంకా 15 నిమిషాలు పడుద్దండి కర్రీ ఉడకడానికి. మీడియం ఫ్లేమ్లో ఉడికిద్ది. ఈ లోపైతే కిచెన్ అంతా ఇంక ఎట్లా ఉంది సర్దుకుంటాను తర్వాత. ఇంక ఈ లోపు మా పెద్దోడు చూడండి ఇంకా టీవీ చూస్తున్నాడు. ఫ్రెండ్స్ చూశారు కదా, 15 నిమిషాల తర్వాత అయితే కర్రీ ఇంకా ఉడికిపోయిందనమాట. సో చూడ ఈ విధంగా అయితే వచ్చింది కర్రీ. చాలా బాగుంది, ఎమ్మీగా చూడటానికి. ఇంకా ఇగురుగా అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంక ఇప్పుడు పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను. కర్రీ చూడండి ఎంత బాగుందో, చూడడానికైతే నోరు ఊరిపోతుంది అనమాట. వేడిగా అయితే ఉంది. ఇంకా పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేయడానికి అయితే చెరుకో ప్లేట్లు అయితే ఇంకా అన్నం అయితే వేసేసానండి. సో పిల్లలకు పెట్టేస్తే ఇంకా తర్వాత మేము తింటాము. సో మా ఆయన కూడా ఇంకా లంచ్కి వచ్చే టైం అయిందనమాట. ఫస్ట్ పిల్లలకు పెడతాను ఏదైనా సరే. ఇంకా పిల్లలకైతే వేడి కర్రీ అయితే పెట్టేశాను. అన్నం అయితే పెట్టేశాను. ఇక్కడైతే ఇద్దరు కూర్చోన్నారు, దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు అనమాట. సో గిన్నెలు కూడా ఉన్నాయి, కొంచెం అయితే క్లీన్ అయితే చేసుకోవాలి గిన్నెలు సర్దుకొని. ఇంకా వంటగదులు అయితే కంప్లీట్గా అయిపోతుంది శుభ్రం. ఇప్పుడైతే ఇంకా ఇద్దరికైతే లంచ్ అయితే పెట్టేశాను కదా. ఇప్పుడు తినిపించేసినాకైతే కొంచెం బయటకు వెళ్ళకుండా ఇంకా లోపలే ఆడుకుంటానని చెప్తున్నాను. ఇంకా లంచ్ అయితే పెట్టేసి ఇంకా మేము కూడా తింటాము. కర్రీ అయితే ఎదిరిపోయేలాగా వచ్చింది. కర్రీ కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.